ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 18 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 20, 21, 22. సాయంత్రం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి మీరు నడవలసిన చక్కటి త్రోవలో మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదొక దయనీయమైన కాలం. వారు ఫిలిస్తీయులైనటువంటి శత్రువులు వారి మీద యుద్ధం చేస్తూ భయపెడుతూ వారిని నానా రకాలుగా హింసిస్తూ ఉన్నటువంటి దినాలవి. ఇశ్రాయేలీయుల గుండెల్లో ఫిలిస్తీయులు ఒక సింహ స్వప్నంలాగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల మీద ఆధిపత్యము కలిగి ఉన్న ఈ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరివాండ్రు లేకుండా చేశారు. ఎందుకు? కత్తులు, ఈటెలు, బల్యాలు తదితర యుద్ధ ఆయుధాలు, యుద్ధ పరికరాలు ఇవన్నీ కూడా కమ్మరివాండ్రే చేయాలి. ఈ కమ్మరివాండ్రు గనక లేకుండా ఉంటే యుద్ధానికి మేము వెళ్ళినప్పుడు వారి దగ్గర ఆయుధాలు ఉండవు గనక అప్పుడు మేము వారిని చాలా తేలికగా జయిస్తాం, అవలీలగా జయించగలుగుతాం. ఇది వారి యొక్క మాస్టర్ ప్లాన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు ఆలోచన చేసి ఇశ్రాయేలు దేశం అంతటా ఈ కమ్మరివాండ్లు లేకుండా వాళ్ళు తరిమివేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క యోధులకి, ఆ పరాక్రమశాలులకి ఆయుధాలు కరువైపోయినాయి. కమ్మరివాండ్రు ఉంటేనే కదా వాళ్ళకి ఆయుధాలు ఉండేది. ఇప్పుడు ఆయుధాలు లేవు. యుద్ధం వస్తే ఎంత వీరుడైనా ఎలా యుద్ధం చేస్తాడు? ఎలా గెలవగలుగుతాడు? అతని చేతిలో ఒక ఆయుధం ఉండాలి కదా. కాబట్టి ఆ వీరుడు, ఆ శూరుడు, ఆ పరాక్రమశాలి అవలీలగా ఓడిపోవడం ఖాయం. ఇది ఫిలిస్తీయులు వేసినటువంటి ఎత్తుగడ. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన కాలపు సంఘమైన మనకి దేవుడు మనకి కొన్ని యుద్ధోపకరణాలు ఇచ్చాడు. ఆ యుద్ధోపకరణాలు మనము మన శత్రువులను జయించడానికి మనం వాడదగిన, వాడుకొనగలిగిన ఆయుధాలు. సాతాను మనల్ని పడగొట్టడానికి, దేవుని నుండి దూరం చేయడానికి రకరకాల తంత్రములను వాడు కలిగి ఉన్నాడు. ఆ తంత్రములు మనం ఎరగకుండా ఒకవేళ ఉన్నట్లయితే నువ్వెంత బలశాలివైనా సులువుగా, చాలా తేలికగా వాడి యొక్క కుతంత్రాలకు గురైపోయి దేవునికి దూరం కావడం, పడిపోవడం ఖాయమవుతుంది. అయితే వాడి కుతంత్రములను ఎరిగి ఉండాలి. మనం ప్రవచించే యుద్ధోపకరణాలు కూడా కలిగి ఉండాలి. ఆ యుద్ధోపకరణాల్లో మొదటిదేంటి తెలుసా? ప్రార్థన. ప్రార్థన ఒక బలమైన యుద్ధోపకరణం. ఈ ప్రార్థన ద్వారా సాతాను రాజ్యాన్ని నువ్వు బ్రద్దలు కొట్టొచ్చు. వాడి పునాదులను
గడగడ వణికింప చేయవచ్చు. ఎరుకో ప్రాకారాలని నువ్వు పడగొట్టవచ్చు. వాడి మీద నీవు ఒక విజయాన్ని ప్రకటించగలుగుతావు. రెండవది, దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణం దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన. కఠినమైనటువంటి సమస్యలు నీ జీవితానికి సవాలుగా ఉంటున్నప్పుడు నువ్వేం చేయాలి? కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనకి నీవు సమర్పించుకోవాలి. ఏకాంతముగా ప్రభుతో నీవు ఆ యుద్ధపు రంగంలో దేవుని పక్షాన్ని నిలబడి వ్యాజ్యమాడాలి, పోరాడాలి. రాత్రుళ్ళు పగళ్ళు ప్రభు సన్నిధిని విరామం ఎరుగక వెతికి వెతికి నీవు విజ్ఞాపనలు చేస్తే నీ ఉపవాస ప్రార్థన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మూడవదిగా, దేవుడు నీకు ఇచ్చిన యుద్ధోపకరణాల్లో మూడవది దేవుని యొక్క వాక్యం. అవును ప్రియులారా, ఎంతగా దేవుని వాక్యాన్ని మీరు ఎరుగుదురో అంతగా సాతాను యొక్క తంత్రములను మీరు పసిగట్టగలుగుతారు. మీరు వాడు వేసే బాణములను అవలీలగా మీరు వాటిని నిర్వీర్యం చేయగలుగుతారు. వాని అగ్ని బాణాలను చల్లార్చగలుగుతారు. నాలుగవదిగా, దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణం యేసు రక్తం. అవును, యేసు రక్తం సాతాను పాలిటి ఒక బలమైన యుద్ధోపకరణం. అవును దేవుని బిడ్డ, యేసు రక్తాన్ని నీవు పలికినప్పుడు, విడుదల చేసినప్పుడు, యేసు రక్తాన్ని ధ్యానిస్తున్నప్పుడు సాతాను యొక్క పటాలం గడగడలాడిపోతుంది. వాని శిబిరం వణికిపోతుంది. దేవుని బిడ్డ, యేసు రక్తాన్ని ఆయుధంగా నువ్వు మలుచుకో. ఆ తర్వాత దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణం ఆయన యొక్క నామం, అనగా యేసుక్రీస్తు నామం. అవును, యేసుక్రీస్తు నామం ఎలాంటిదంటే అన్ని నామముల కన్నా పైనామం. ప్రతి వ్యాధికి ఒక పేరుంది, అంటే ఒక నామం ఉంది. ఆ నామాన్ని కన్నా మించిన నామం యేసునామం. శత్రువులకు ఒక నామం ఉంది, ఆ నామానికి మించిన నామం యేసునామం. కనుక యేసుక్రీస్తు యొక్క నామం అన్ని నామముల కన్నా బలమైన నామం కనుక, ఉన్నతమైన నామం కనుక ఆ నామములో నీవు సమస్తాన్ని గెలవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఇట్టి యుద్ధోపకరణాలు నువ్వు వాడుకుంటూ సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చివేయి, చిందరవందర చేసే గొప్ప జయముతో నీవు ఆర్భటించు. దేవుడు నీతో కలిసి ఆయన వ్యాజ్యమాడి గొప్ప విజయానికి ఇస్తాడు. ఈ దినముననే నీవు శత్రు రాజ్యం మీద ఆర్భటించు, విజయాన్ని కైవసం చేసుకో. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ యుద్ధోపకరణాల కొరకై వందనాలు. మా ప్రియులను ఒక్కసారి దర్శించండి అయ్యా, మీరు దీవించండి, మీరు లేవనెత్తండి. దేని విషయంలో మా ప్రియులు భయము, ఆందోళన, శ్రమ, వేదనకి గురి అయిపోయి ధైర్యాన్ని కోల్పోయి, నిబ్బరాన్ని కోల్పోయి తండ్రి భయకంపితులుగా మిగిలి ఉన్నారు. తండ్రి, మీరు సహాయం చేయండి. యుద్ధోపకరణములు ధరించిన వారై సాతాను రాజ్యాన్ని గెలిచే వీరులుగా నీ బిడ్డలు లేవనెత్తుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.